నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన శ్రీనిధి మృతదేహం 42 రోజులకు లభ్యమైంది ఆదివారం పండు డ్యామ్ లో డెడ్ బాడీ తేలడంతో శ్రీనిధి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు శ్రీనిధి స్వగ్రామం సుల్తానాబాద్ మండలం ఐద్రాజ్పల్లి తండ్రి రాజిరెడ్డి వ్యాపారం నిమిత్తం కరీంనగర్లోని రేకుర్తిలో స్థిరపడ్డారు శ్రీనిధి డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు 11 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నా కూడా మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు చివరకు 42 రోజులకు డెడ్ బాడీ లభ్యం కావడంతో ఐద్రాజ్పల్లి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో రేకుర్తి గ్రామానికి తరలి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు సుల్తానాబాద్ మండలం బొంతకొండపల్లి గ్రామంలో గొర్రెల మందలపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి 6 గొర్రెలు చనిపోగా 15 గొర్రెలు తీవ్ర గాయాల పాలయ్యాయి అమ్ముల మల్లయ్య అనే గొర్రెల కాపరి ఇంటి వద్ద రాత్రి 9 గంటల సమయంలో పిచ్చి కుక్కలు ఒక్కసారిగా గొర్రెల మందపై దాడి చేసి తీవ్రంగా కరిచాయి స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమేశారు బాధిత మల్లయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ఆసరి రాజయ్య కోరారు కుక్కలు పడ్డాయి 6 చచ్చిపోయినాయి 12 గాయాలు పడ్డాయి అవి నమ్మకం తక్కువనే ఎంత 6 వచ్చి కొడితే సుతా అవి మళ్ళా తిరిగి ఇంట్లోనే పడ్డాయి రాత్రి 9 గంటలకు అన్నం పోతే తినచ్చే వరకు కుక్కలు మందిన పడి వారు రంపేసిన 20 గాయాల పని చేసినాయి గవర్నమెంట్ ఆదుకోవాలని వీళ్ళ బాధలు చూసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం బొంతకొండపల్లి గ్రామం మా గ్రామంలో అమ్ముల మల్లయ్య అనే రైతు గత రాత్రి మా గొర్రెల మంద మీద కుక్కలు దాడి చేసి దాదాపు 5-6 గొర్రెలు కొరికేసినాయి దాదాపు 10-15 గొర్రెలు బాగా సీరియస్గా ఉన్నాయి అన్ని గాయాలైన కొరికినాయి మేము చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో అందరం వచ్చి దాదాపు 5-6 గుత్తులు పట్టి కొట్టినా కూడా మా మీదకే మరవడేవి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చిన రాత్రి 2-3 గంటల వరకు కూడా ఇన్ని అందరు తెలియతోటి కావాలన్నాం గతంలో రెండు నెలల క్రితం కూడా ఇదే రైతు అమ్ముల మల్లయ్య అనే రైతు కుక్కలు దాడి చేసి ఇదే విధంగా దాడి చేసి దాదాపు 15 గొర్రెలు కొరికేసినాయి ప్రజా సమస్యలను గుర్తించి సేవ చేసినప్పుడే తగిన గుర్తింపు వస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ లోని వివేకానంద కాలేజీలో శ్రీనిధి లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారానికి దాసరి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు శ్రీనిధి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా చింతల ఎల్లారెడ్డి సెక్రటరీగా పల్లె వెంకటరమణ ట్రెజరర్ గా దేవేందర్ రావు ఎన్నిక కాగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు నేతలు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ అనగానే ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా ఎప్పుడు వీళ్ళు సేవలో ఉంటారు ప్రజాసేవ లక్ష్యంగా ఉంటారు ఒక మంచి నాణ్యమైనటువంటి అంటే స్వలాభాపేక్ష లేకుండా పూర్తిగా మన ప్రజల సేవ కొరకే ఉన్నటువంటి ఈ సంస్థలని చెప్పి పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉంది శ్మశాన వాటికను గుర్తించి దాన్ని అభివృద్ధి చేయటం రెండవది మన చెత్త వేసేటువంటి డంప్ ఆ స్థలం డంప్ యార్డ్స్
వీటిని కూడా గుర్తించి చేయాలని చెప్పి మరి ఇక్కడ డీప్ ఫ్రీజర్ అంటే ప్రతి పట్టణంలో ఎక్కడో ఒక చోట డీప్ ఫ్రీజర్ ఉండటం కూడా అవసరం. ఎందుకంటే చనిపోయినటువంటి పార్థివ దేహాలు వాటికి చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళ బంధువులు వాటికి మరి ఇందులో ఉండడానికి మరి అవసరం కనుక దాని కొరకు వీటిని మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. వారు కరీంనగర్లో చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. క్లబ్ నుంచి కొంత మీరు డొనేట్ చేయండి, నేను కూడా దాని కొంత డొనేట్ చేయడానికి. శ్రీనిధి క్లబ్ ఇంతకుముందు చాలా కొన్ని ఒడుగుడుగులు తొలుగుకుంటూ ఇప్పుడు డైనమిక్ ప్రెసిడెంట్ గా రాబోతున్న ఎల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా నా రీజన్ లోపలనే మంచి సర్వీస్ యాక్టివిటీ చేసుకుంటూ ముందుకు పోతుందని ఆశిస్తూ రాబోయే రోజుల్లో శ్రీనిధి హుజూరాబాద్ లయన్స్ క్లబ్ మరి ప్రగతి పథంలో తీసుకుపోవడానికి మరి నాకున్న సమయాన్ని తప్పకుండా మరి మంచి కార్యక్రమాలు చేయడానికి మరి సభ్యులందరికీ కూడా కొంత గతంలో కూడా కొంత ఇంటర్నెట్కు వాళ్ళంతా గురైనారు. మరి ఇప్పటి నుంచి అందరికీ కూడా తప్పకుండా కలుపుకొని మిగతా కూడా మిగతా కొత్త సభ్యులను కూడా చేర్పించి హుజూరాబాద్లో కూడా ఈ లయన్స్ క్లబ్ యొక్క యాక్టివిటీస్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాటడం కానీ మరి మిగతా ఐ క్యాంప్స్ నిర్వహించడంలో కానీ బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. హైకోర్టును ఏర్పాటు చేసేంత వరకు ఆందోళన చేపడతామన్నారు అడ్వకేట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణకు హైకోర్టును వెంటనే తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణకు హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణకు సపరేటు తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఈరోజు సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ తరఫున కోర్టు విధిని బహిష్కరించి ఈరోజు రేపు 2 రోజులు హంగర్ స్ట్రైక్ అనగా మేము అందరం అడ్వకేట్ల అందరం రిలే నిరాహార దీక్షలు చేయడానికి పూనుకున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు పాల్గొన్న మా అడ్వకేట్లకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మాకు హైకోర్టు ఉందో న్యాయపరమైనటువంటి సమస్యల పరంగా కానీ కోర్టు విషయాలలో కానీ అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు కానీ అదేవిధంగా అందులో ఉండేటువంటి స్టాఫ్ కానీ అధికంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉండడం వల్ల మాకు న్యాయం జరగలేకపోతుందనే అటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము గత కొన్ని రోజులుగా కూడా కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మరియు రేపు రిలే నిరాహార దీక్షలు చేయడానికి మా యొక్క రాష్ట్ర ఆదేశాల మేరకు మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. సుల్తానాబాద్లోని అంబేద్కర్ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షునిగా తిప్పారపు దివాకర్, ఉపాధ్యక్షులుగా క్యాదశి శంకరయ్య, రుద్రారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా రుద్రారపు రామచందర్, సహాయ కార్యదర్శిగా కలవల లక్ష్మణ్, పల్లె శ్రీనివాస్, కోశాధికారిగా గంగారపు శంకర్లు ఎన్నికయ్యారు. పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా సుల్తానాబాద్ కు చెందిన ప్రేమ్ కుమార్ నియమించినట్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్ ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సహకరించిన నేతలకు ప్రేమ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎలిగేడు మండలం ధూళికట్టలోని నాతకానిపల్లె చీమలపేటకు వెళ్లే రహదారి వర్షం దాటికి బురదమయమైంది. చినుకు పడిందంటే చాలు ఆ రోడ్డుపై నడవాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ నేతకానిపల్లి వాసులు బురద రోడ్లపై వరినాళ్లు వేసి నిరసన తెలిపారు. ప్రజావాణిలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.